అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. మేబీ లండన్ నుంచి వచ్చారో రాలేదనుకుంటా ఇంకా. లండన్ నుంచే చేసినట్టున్నారు. ఆయన ఏమంటారంటే, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వం నియంత్రణలో నడుస్తున్నాయి. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అరాచకం నడుస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది. వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది. అయితే ఏమండి నాకు తెలియకడుగుతా, రాజ్యాంగ స్ఫూర్తి గురించి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడగటం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అంటే అంతకన్నా కామెడీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినందుకు వాళ్ళ పార్టీ ఎంపీ అనేటువంటి రఘురామకృష్ణరాజుని, వాళ్ళ పార్టీ ఎంపీయే, మీరు తప్పు చేస్తున్నారు అన్నందుకు బూతులేని తిట్టారు రఘురామకృష్ణరాజు అన్నందుకు రాజద్రోహం కేసు పెట్టి ఆయన పుట్టినరోజు నాడు అరెస్టు చేసి, అది అరెస్ట్ అనాలో కిడ్నాప్ అనాలో ఆలోచించుకోవాలి. చేసి ఇప్పుడు ఒక కేసు నడుస్తుంది, రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసు. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసు. చిత్రహింసలకు గురి చేశారని, హార్ట్ సర్జరీ చేసిన పేషెంట్ గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దారని, చంపబోయారని ఆయన పెట్టారు కేసు. అది నడుస్తుంది, విచారణ నడుస్తుంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన పనులకు పోలీసులు కేసులు ఎదుర్కొంటున్నారు, ఐపీఎస్లు కేసులు ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకు 3 ఐపీఎస్లు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి సస్పెండ్ అయ్యారు. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, సీతారామాంజనేయులు. ఎందుకు వీళ్ళు సస్పెండ్ అయ్యారు? ఒక కాదంబరి జత్వా అనేటువంటి ముంబైకి సంబంధించినటువంటి నటి కమ్ మోడలు అండ్ డాక్టర్ కూడా, బాగా చదువుకున్న వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కుటుంబం. వాళ్ళ మదరు ఆర్బీఐలో రిటైర్డ్ మేనేజరు, వాళ్ళ ఫాదరు నావీలో రిటైర్డ్ మేజరు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయిని, ఆ అమ్మాయి ఏదో ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద వేధింపులు కేసు పెట్టిందని, ఆ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాడని చెప్పేసి ఆ కేసును వాపస్ తీపించడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేక్ కేసు పెట్టి ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్కి పిలిపించి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర ఒక గెస్ట్ హౌస్లో పెట్టి, ఆ కేసు వాపస్ తీసుకుంటే నీ కేసు వాపస్ తీసుకుంటాం అని ఆ అమ్మని, ఆమె కుటుంబాన్ని బెదిరించేసిన దానికి సంబంధించిన కేసులో ఇప్పుడు 3 ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు. ఒక అమ్మాయిని ప్రభుత్వం వేధిస్తుందండి, పోలీసులు వేధిస్తారా? అమ్మాయికి రక్షణగా పోలీసులు ఉంటారు, పోలీసులు లేకపోతే ప్రభుత్వం ఉంటుంది. అంటే పోలీసుల చేత ప్రభుత్వం వకాలత పుచ్చుకుంటుంది. పోలీసులు సరిగా స్పందించకపోతే ప్రభుత్వాధినేతలను కలిసి కంప్లైంట్ చేస్తారు. కానీ ప్రభుత్వమే ఒక అమ్మాయిని వేధించమని చెప్పడం, పోలీసులే వేధించడం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? ఒకవేళ మొన్న రోజా గారు కూడా మాట్లాడారు, ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఆర్కే రోజా బయట ఎందుకున్నారు? లోపలికి అది ఉండాల్సింది. అనిల్ కుమార్ యాదవ్ బయట ఎందుకున్నారు? లోపలికి అది ఉండాల్సింది. కొడాలి నాని బయట ఎందుకున్నారు? లోపలికి అది ఉండాల్సింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బయట ఎందుకున్నారు? లోపలికి అది ఉండాల్సింది, జైల్లో కదా. తర్వాత కొడాలి నాని బయట ఎందుకున్నారు? జైల్లో కదా ఉండాల్సింది. ఇప్పుడు అంబటి రాంబాబు లోపలికి వెళ్ళాడంటే బూతులు తిట్టాడు కాబట్టి ఆ బూతులు అందరూ విన్నారుగా, మరి అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇప్పుడు పూడి శ్రీహరి అరెస్ట్ అయ్యాడు అంటే అతను పెట్టిన పోస్ట్ కనపడుతుందిగా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే అని కనపడుతుంది కదా. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడంటే పాత కేసులు ఏం కాదు, అతను కిడ్నాప్ చేశాడు ఒక దళితుడిని, ఆ కిడ్నాప్ చేసిన కుటుంబం కేసు పెట్టింది కానీ అరెస్ట్ అయ్యాడు. సత్యవర్ధన్ అతని పేరు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ సత్యవర్ధనే చెప్పాడు నన్ను కిడ్నాప్ చేశారని. కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేయరా? బూతులు తిడితే అరెస్ట్ చేయరా? సరే, ఇప్పుడు ఇదా కూడా ఉండొద్దు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు వరకు, కొల్లు రవీంద్ర నుంచి మొదలుపెట్టి అందరి మీద ఇబ్బంది పెట్టారుగా, అందరి మీద అరెస్ట్ చేసి లోపల పడేశారుగా. ఇప్పుడు ఆ మాటకు వస్తే పోలీసులకు కక్ష సాధింపు అంటూ జరిగితే జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లోనే ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లోనే ఉండాలి కదా, బయటే ఉన్నాడుగా. ఆయన దాకా కేసులు రావట్లేదు ఏందని టీడీపీలు బాధ. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనేదేమో వైసీపీలు బాధ. ఎక్కడో ఈ 2 మధ్య విషయం తగ్గట్లే. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.